ఆవులు పొడుచుకుంటే మధ్యలో దూడలు నలిగిపోయినట్టుగా మారింది ఆ జిల్లా రాజకీయం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భేటీలో వైసీపీ మాజీ మంత్రి చేసిన తప్పులపై కూటమి వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు సతమతమయ్యారు. ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అనడంతో ఆఫీసర్లకు ముచ్చెమటలు పట్టాయి. ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరిగింది? పీఏసీ తేల్చిన లెక్కలేంటి? అప్పట్లో చక్రం తిప్పిన వైసీపీ మాజీ మంత్రిని ప్రజా పదుల కమిటీలోని కూటమి సభ్యులు వేలెత్తి చూపడంతో ఫ్యాన్ పార్టీ రియాక్షన్ ఏంటి? ఎవరా నేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికారంలో ఉండగా చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విచారణలో కొన్ని తప్పులు వెలుగులోకి వస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్షలో మరికొన్ని బయటపడ్డాయి. దీంతో పీఏసీ భేటీలో కూటమి ఫ్యాన్ పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై వేడివేడి చర్చ జరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గానికే అన్ని పనులు, నిధులు కేటాయించుకున్న విషయాన్ని కూటమి సభ్యులు వేలెత్తి చూపి వాటిలో జరిగిన అక్రమాలను ప్రస్తావించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పుంగనూరుకే పెద్దపీట వేయడంతో మిగిలిన 6 స్థానాల్లో అభివృద్ధి కుంటుపడింది కాదా అని పీఏసీ ప్రశ్నించింది. నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పెద్దిరెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. తెర వెనుక చాలా వ్యవహారాలు జరిగినా అధికారులు ఏం చేస్తున్నారని నిలదీయడంతో వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. అప్పట్లో ప్రజాప్రతినిధులు చేసిన తప్పులు ఇప్పుడు అధికారులకు శాపంగా మారి వారి మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ప్రజాపద్దుల కమిటీ మొత్తం 11 శాఖలను సమీక్షిస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి పుంగనూరు నియోజకవర్గానికి 310 కోట్లు నిధులు మంజూరైన విషయం పీఏసీ దృష్టికి వచ్చింది. మిగిలిన నియోజకవర్గాలకు కేటాయించిన నిధులు, చేసిన పనులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఇక జల్ జీవన్ మిషన్ ద్వారా పుంగనూరు నియోజకవర్గంలో 40 కోట్లతో చేపట్టిన 1164 పనుల్లో కేవలం 613 పనులు పూర్తయిన విషయాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గుర్తించింది. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, క్షేత్రస్థాయిలో దీనిని నిర్ధారించుకునేందుకు చిత్తూరు జిల్లాకు వచ్చిన విషయాన్ని కమిటీ సభ్యులు ప్రస్తావించడంతో పుంగనూరు పెద్ద ఆయన చుట్టూ ఉచ్చు బిగిసినట్టేనని భావిస్తున్నారు. ఒక దశలో కమిటీలోని కూటమి, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 2019 నుంచి జరిగిన పనుల ప్రగతి సమీక్షించే ముందు 2014 నుంచి చేసిన పనుల ప్రగతిని చూద్దామా అని ఫ్యాన్ పార్టీ సభ్యులు ప్రశ్నించడంతో వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టి ఎక్కువ నిధులు తెచ్చుకోవడాన్ని కూటమి తప్పుపట్టడం ఏంటి అన్నది ఫ్యాన్ పార్టీ సభ్యుల ప్రశ్న. మొత్తం మీద పీఏసీ భేటీ ఆద్యంతం హాట్ గానే సాగింది. ఇక పీఏసీ విషయాన్ని పక్కన పెడితే వైసీపీ 5 ఏళ్ల పాలనలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి చక్రం తిప్పారు. చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను తన గ్రిప్లో పెట్టుకుని పెత్తనం చేశారు. భూ కబ్జాలు, నిధుల దుర్వినియోగం అన్ని బయటకు వస్తున్న క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.